రక్షించే ఔషధాలు, మెడికల్ ఎక్విప్మెంట్స్ చాలా పెద్ద సెక్టర్ నుండి వచ్చాయని మీకు తెలుసా? ఈ సెక్టర్లో ఇంటర్ చేయడానికి ఎలాంటి స్కిల్ అవసరము? ఈ సెక్టర్లో ఎటువంటి జాబ్ రోల్స్ అవైలబుల్ ఉంటాయి? మీ మనసులో కూడా ఈ ప్రశ్నలు ఉన్నాయా? అయితే ఈ సెక్షన్ మీకోసం. నమస్కారం, వెల్కమ్ టు సచ్ హోంగే సప్నే. ఇది ఒక వెబ్ సిరీస్. ఇది UNDP ఇండియా మరియు హెల్డ్ హై ఫౌండేషన్ మన యూత్ కోసం తీసుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్లో యంగ్ పీపుల్ మరియు వేరే కెరీర్ ఎక్స్పర్ట్ ఒక ప్లాట్ఫామ్లో ఎడ్యుకేషన్, యూత్ కెరియర్, ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్ మరియు యంగ్స్టర్స్కి ఆకర్షించే డిస్కషన్తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ సెక్టర్ గురించి మాట్లాడడానికి పోతున్నాము. అది ఏదంటే ఫార్మాస్యూటికల్ సెక్టర్. ఈ సెక్టర్ ముఖ్యమైన పని ఏంటంటే డిస్కవర్ చేసుడు, డెవలప్ చేసుడు, ప్రొడ్యూస్ చేసుడు, మార్కెట్లో మెడిసిన్ అవైలబుల్ చేసుడు. ఇవన్నీ మన పేషెంట్స్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ చేస్తాయి, మన ప్రాణాలు రక్షిస్తాయి. ఈరోజు మనతో మిస్టర్ శంకర వి కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. ఈయన ఫౌండర్ ఆఫ్ CITO హెల్త్ కేర్. ఈయనకు ఫార్మా ఇంకా ఇంజనీరింగ్ ప్రొఫెషనల్లో 35 ఇయర్స్ అనుభవం ఉంది. నమస్కారం, వెల్కమ్ టు సచ్ హోంగే సప్నే. ప్రసాద్ గారు, ఫార్మాస్యూటికల్ అంటే ఏంటి? ఫార్మాస్యూటికల్ అంటే మందు, అంటే డ్రగ్ అనమాట. మనకి రోగాలు వస్తాయి కదా, రోగాలు వచ్చినప్పుడు వాడే దాన్ని ఫార్మాస్యూటికల్ అంటారు. కానీ దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. బల్క్ డ్రగ్ ఉంది, అంటే దాన్ని ఏమంటారు అంటే ముడి పదార్థాలు అంటారు, చూసారా, బల్క్ యాక్టివ్స్ అంటారు. సో అలాగే వాటిని ఫార్మాస్యూటికల్ బల్క్ డ్రగ్స్ అని కూడా అంటారు. APIs అంటారు ఇంగ్లీష్ లో, అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. అది అలా కాకుండా ఫార్ములేషన్స్ అని ఉంటాయి, రెడీ టు టేక్ మెడిసిన్స్. You have tablets, capsules, తర్వాత టానిక్స్ and patches, in various way. I mean, the drug will be delivered in multiple areas and multiple ways అనమాట. అలాగే సో అది ఒక మీకు ఏదైనా అయి ఉండొచ్చు, మనం కెన్ డిస్కస్ దట్ ఫర్. తర్వాత ఏంటంటే బల్క్ డ్రగ్ ఇంటర్మీడియట్స్ అని ఉంటాయి. అంటే నువ్వు ముడి పదార్థం ఫైనల్ గా చేసే ముందు ఇంటర్మీడియట్స్ కూడా చేయాలి. అంటే డిఫరెంట్ స్టేజెస్. ఒక డ్రగ్ చేయాలంటే మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. కొన్ని స్టేజెస్ చేసిన దాన్ని ఇంటర్మీడియట్ అంటాం. అంటే ఒకసారి ఫైనలైజ్ అయిపోతే అది బల్క్ డ్రగ్ అవుతుంది. అలా ఫార్ములేషన్స్ అంటే ఏమిటంటే ఈ బల్క్ డ్రగ్ ని ముడి పదార్థంగా ఉపయోగించి ఫినిష్ చేస్తారు. ఒక టాబ్లెట్ కిందో, క్యాప్సూల్ కిందో, టానిక్ కిందో, ప్యాచ్ కిందో, వాటెవర్ ఇట్ ఇస్. అదే కాకుండా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కొన్ని స్పెషాలిటీ కెమికల్స్ ఉంటాయి విచ్ ఆర్ రిక్వైర్డ్. స్పెషాలిటీ కెమికల్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ రా మెటీరియల్స్, అంటే ముడి పదార్థాలు చేయడానికి. ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా కొన్ని బేసిస్ మీద చేసేవాళ్ళు. సో బేసిక్ గా మీరు చూసుకుంటే ఔషధం అంటే డ్రగ్ అనమాట. అది 2 రకాలు ఉంటాయి, బల్క్ డ్రగ్, ఫార్ములేషన్. అది ఫార్మాస్యూటికల్లో ముఖ్యమైన డొమైన్ ఏమిటి సార్? డొమైన్స్ అంటే మీకు దాంట్లో మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయమ్మా. పరిశోధన అంటారు, అంటే రీసెర్చ్. మనం ఏం చేసినా కూడా పరిశోధించే చేస్తాం. అంటే ఒక డ్రగ్ తయారు చేసే ముందు దేన్ని తయారు చేయాలి, ఏ కండిషన్కి తయారు చేయాలి, దాని ప్రాసెస్ ఎలా ఉండాలి, ఏ ప్రోడక్ట్ అయి ఉండాలి, ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది పరిశోధన. పరిశోధన చేసిన తర్వాత PPIC అని ఉంటుంది, ప్రొడక్షన్ ప్లానింగ్, ఇన్వెంటరీ కంట్రోల్ ఆర్ మెటీరియల్స్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఇట్లా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో వన్స్ మనం డిసైడ్ చేస్తే ఓకే ఇది చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించిన ప్లానింగ్, ఓకే, ఇంక్లూడింగ్ ప్రొడక్షన్, తర్వాత ఇన్వెంటరీ, ఈ కంట్రోల్ అన్ని చేసే వాటిని కూడా PPIC అంటారు. ఓకే, అలాగే కాకుండా మీకు మార్కెటింగ్ అనేది ఒక డొమైన్ ఉంది, సేల్స్ అనేది ఒక డొమైన్ ఉంది, అంటే అమ్మకాలు. మార్కెటింగ్ వేరు, అమ్మకాలు వేరు. మళ్ళీ అలాగే మీకు ప్రొడక్షన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట, పర్చేస్ కొనుగోళ్లు, తర్వాత సేల్స్ అమ్మకాలు, ఇట్లా. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, వీటన్నిటి కలిపి ఆపరేషన్స్ అంటారు వన్స్ వి డిసైడ్. సో ఈ డొమైన్స్ అన్ని ఉన్నాయి. వీటన్నిటికీ కూడా సైడ్ అంటే కొన్ని సపోర్టివ్, లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అంటే
మన కంప్యూటర్ రిలేటెడ్ యాక్టివిటీ అవన్నీ డిజిటలైజేషన్ ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా ప్రామినెంట్ గా వచ్చినాయి. మెయిన్ గా కోవిడ్ టైంలో చాలా మంది దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ అండ్ మెకనైజింగ్, దే ఆర్ గెటింగ్ మోర్ ఇన్ టు ఆన్లైన్ హ్యాపెన్. సో ఆన్లైన్ ఈజ్ అనదర్ డొమైన్ వేర్ యూ హ్యావ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. ఇది ఎస్ఐపి ప్లాట్ఫామ్ అని, ఆరకల్ ప్లాట్ఫామ్ అని, మెటీరియల్స్ మేనేజ్మెంట్ కనెక్టెడ్ టు ఓన్లీ మెటీరియల్స్ మేనేజ్మెంట్, ఇట్లా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో వెన్ యూ టాక్ ఆఫ్ డొమైన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒకటి, రీసెర్చ్ అనేది ఒకటి, వాటికి సంబంధించినవన్నీ అమ్మకాలు, తర్వాత డే టు డే వ్యవహారాలు, మరి వీటికి సంబంధించిన ఫైనాన్స్, మళ్ళీ వాటికి అకౌంట్స్ మీకు తెలిసినవి. కాకపోతే అకౌంట్స్ లో కూడా మీకు కాస్ట్ అకౌంట్స్, ఫైనాన్షియల్ అకౌంట్స్, ఇట్లా మల్టిపుల్ డొమైన్స్ ఉన్నాయి. ఒకవేళ యంగ్స్టర్స్ ఈ సెక్టర్ రావాలంటే ఆ 3 విషయాలు ఏ ఆలోచించి రావాలి? ఒక బేసిక్ అదే మనం 3 విషయాలంటే బేసిక్ గా దాంట్లో తెలుసుకోవాల్సినవి సెల్ఫ్ అసెస్మెంట్ ఒకటి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మీరు ఫార్మా రంగంలోకి రావాలనుకుంటే మీ ప్లాన్స్ ఏమిటి, అసలు మీ ప్రాజెక్ట్ ప్లాన్ ఏమిటి? ఓకే, అంటే మీరు ఏం చేయదలుచుకున్నారని ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోవాలి. దానికి ముందు మీరు దేంట్లో మీరు బెటర్ అని మీరు డిసైడ్ చేసుకోవాలి. అంటే మీరు ఫార్మా రంగంలో 10 డొమైన్స్ ఉంటే అన్నిట్లో ఎక్స్పర్ట్ కాలేరు కదా. సో మీరు దేంట్లో ఎక్స్పర్టో అది ఫస్ట్ డిసైడ్ చేసుకోగలరు. ఓకే, తర్వాత చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి ఇప్పుడు ఫార్మస్యూటికల్ రంగంలో. ప్రొడక్షన్ కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, ఆపరేషన్స్ కానివ్వండి, క్వాలిటీ సిస్టమ్స్ కానివ్వండి, సో వీటన్నిటిలో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన తెలంగాణ ఏరియాలో ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్ గా ఇండియాలోనే తెలంగాణకి మంచి పేరుంది బల్క్ డ్రగ్స్ కి. అలాగే ఫ్యూచర్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ముచ్చర్ల అనే ఫార్మా సిటీలో ఏ వెరీ బిగ్ ఫార్మా సిటీ ఈస్ కమింగ్ అప్. ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 15,000 acres or 20,000 acres అన్నారు. అంటే ఆల్ అండర్ వన్ రూఫ్. ద చీఫ్ మినిస్టర్ ఫెల్ట్ దట్ starting from IMAX theater up to a bulk drug manufacturing should be at one pocket. It's a cluster they are planning. So for Telanganites, there are multiple areas, Patancheru, all the Bollaram. These are all regular areas where there have been a lot of pharma industries which have come over the past 3-4 decades. Mucharla అనేది కొత్త అవకాశం, అందరికి చాలా జాబ్స్ వస్తాయి అక్కడికి. సో మీరు చెప్పారు కి ఇలా ఆపర్చునిటీస్ చాలా ఉన్నది. కెన్ యూ టెల్ మీ ద డీటెయిల్ ఇంట్లో జాబ్ ప్రొఫైల్ ఏమేమి ఉన్నాయి? మీకు జాబ్ ప్రొఫైల్ చాలా ఉన్నాయండి. అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రతి డొమైన్ లో మీకు ప్రొడక్షన్ కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, సేల్స్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, ఫైనాన్స్ లో కానీ కాస్ట్ అకౌంట్స్ కానివ్వండి. ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ ఉన్నారు అకౌంట్స్ చూసుకోవడానికి, కానీ a big pharmacy person interested in accounting and also get into it. So మీరు BSc chemistry అనుకోండి, you can probably look for an operations related thing. అంటే ప్రొడక్షన్ లోకి, ఉత్పత్తి రంగంలోకి వెళ్ళొచ్చు మీరు. దాన్ని అలాగే బయాలజీ స్టూడెంట్ అనుకోండి, మీరు ప్రీ క్లినికల్ టెస్ట్, బయోఈక్వలెన్స్ ప్లస్ దెన్ phase 1 క్లినికల్ ట్రయల్, అట్లా రకరకాల స్టడీస్ చేయాల్సి వస్తుంది కదా. మనం ఒక ప్రోడక్ట్ మార్కెట్ లోకి రావాలంటే డ్రగ్ టెస్టింగ్ చేయాలి. సో మీరు అలా వెళ్ళొచ్చు. బి ఫార్మసీ, ఎం ఫార్మసీ. నౌడేస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ఫార్మ్ డి, దట్ అంటే ఫార్మ్ డి అనే కోర్స్ లో చాలా మందికి ఆల్మోస్ట్ డాక్టర్ రిలేటెడ్ యాక్టివిటీ ఉంటుంది ఒక క్లినికల్ సైట్ లో. ఇప్పుడు చూడండి, హాస్పిటల్స్ లో ఈ కోవిడ్ అది రావటం, పేషెంట్ మేనేజ్మెంట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద డ్రగ్, వాట్ వి కాల్ ద డిస్పెన్సింగ్ ఆఫ్ ఎ డ్రగ్. ఒక డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చిన తర్వాత ద పర్సన్ హూ మ్యాటర్స్ అండ్ గివ్స్ ఎ డ్రగ్ టు ఎ కన్సర్న్ పేషెంట్ ఈజ్ ఎ ఫార్మ్ డి పర్సన్ వర్చువల్లీ. ఓకే, ఫార్మసిస్ట్. సో ఇన్ ఎ క్లినికల్ ఏరియా ద ఇంపార్టెన్స్ ఈస్ మచ్ మోర్. తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ some of the best hospitals it has got, they have huge opportunity to be a part of that if they are a D pharmacist, as a clinical pharmacist. Apart from that, you have multiple areas. Now you're going for a clinical research company, you can be a clinical research associate in the clinic part. I mean, managing the subjects, the drug management, I mean, the rest of the things, adverse event management, monitoring the things. So these are multiple activities that are there. Now, for example, B pharmacy, M pharmacy unnar anukondi, they also can look into quality assurance related activity, quality control related activity, regulatory affairs,
I mean, there are nowadays there is what is known as pharmacovigilance. అంటే ఒక డ్రగ్ మార్కెట్ లో పెట్టిన తర్వాత దానికి వచ్చే అడ్వర్స్ ఈవెంట్ 10-15 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇయర్ 1 నుంచి 15th ఇయర్ వరకు వాళ్ళు నోట్ చేస్తారు అడ్వర్స్ ఈవెంట్స్ ఏమొచ్చినాయి. పారాసెటమాల్ 300 mg వేసుకుంటే నాకు తలకాయ నొప్పి వచ్చింది అంటాడు ఒకడు, ఇంకోటేమో నాకు డోకులు వచ్చినాయి అంటాడు. ఇవన్నీ కూడా వాళ్ళు నోట్ చేసి ఒక 10 years 15 years తర్వాత మళ్ళీ వాళ్ళు రివ్యూ చేస్తారు ఫార్ములేషన్. మనం ఇలా ఫార్ములేట్ చేసాము, ఇది సరిగ్గా రాలేదు, దీనివల్ల ఇది వచ్చింది, ఈ కెమికల్ వేస్తే ఈ డోకు తగ్గచ్చు, ఈ కెమికల్ వేస్తే వాడు తల తిప్పడం తగ్గచ్చు. అలా కరెక్షన్ పాసిబిలిటీ, అంటే ఒక ఫార్ములేషన్ ని మనం కరెక్ట్ చేసి పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఫార్మకో విజిలెన్స్ అనేది అది ఇస్తుంది. అది ఇంకొక ఏరియా. సో ఇఫ్ యూ లైక్ డ్రగ్ ఫార్మకాలజీ, అంటే ఒక డ్రగ్ ఎలా అబ్జార్బ్ అవుతుంది, ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎలా ఎక్స్క్రీట్ అవుతుంది, ఎలా మెటాబలైజ్ అవుతుంది, వీటన్నిటికి సంబంధించి. సో యూ హ్యావ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ PharmDs as well as apart from B Pharms and M Pharms. సో మీ ప్రొఫైల్ ఏమిటి అని నేను ఇంతకుముందు చెప్పినట్టు మీ క్వాలిఫికేషన్ ప్రకారం యూ షుడ్ యాక్చువల్లీ చూజ్ అన్ ఏరియా విచ్ యూ లైక్. వాడు ఎవడో చెప్పినట్టు కష్టపడి చదవకూడదు, ఇష్టపడి చదవాలి. అలాగే కష్టపడి పని చేయకూడదు, ఇష్టపడి పని చేయాలి. అర్థమైందా? సో దట్స్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడ బెటర్ అనుకుంటే ఆ ఫీల్డ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అక్కడే పని చేయండి. అండ్ యూ విల్ షైన్ అండ్ యూ విల్ లైక్ ఇట్ ఆల్సో. అదర్వైజ్ ఇట్స్ లైక్ ఎ పెయిన్, బాధే కదండి. ఇప్పుడు మీకు లెక్కలు ఇష్టం లేదనుకోండి, దెన్ యూ డోంట్ గో ఫర్ మ్యాథమెటికల్ రిలేటెడ్ థింగ్. యూ డోంట్ లైక్ రైటింగ్ ప్రోటోకాల్స్ అనుకోండి, యూ డోంట్ గో ఫర్ ఇట్. యూ కెన్ గో ఫర్ ప్రొడక్షన్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కొంతమందికి రైటింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి, తర్వాత వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి కావాల్సిన డేటా కలెక్ట్ చేసి రాయటం బాగుంటుంది వాళ్ళకి. అటువంటి వాళ్ళు దే షుడ్ గెట్ ఇన్ టు డాక్యుమెంటేషన్. క్వాలిటీ అష్యూరెన్స్ ఒకటి మంచి డాక్యుమెంటేషన్ ఉంటుంది దాంట్లో. మోస్ట్లీ డాక్యుమెంటేషన్ ఒక టేబుల్ మీద కూర్చొని చేస్తాడు. మోస్ట్లీ దే గో టు ఏరియాస్, look at internal audit, they do internal audits, find the gaps and fill them, all that. Quality control అనుకోండి, they have a specific protocol. ఈ ప్రోడక్ట్ ను వీళ్ళ టెస్ట్ చేయాలంటే ఈ స్పెసిఫికేషన్, you do it, that's it. So people who like doing it should get into it. Similarly, కొంతమందికి ఏంటంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ లో వాళ్ళకి ఏ కంట్రీలో ఫార్మా ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుందని తెలుస్తుంది. మోస్ట్లీ ఇప్పుడు హైదరాబాద్ లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తెలంగాణ ఏరియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఇంటర్నేషనల్ రెగ్యులేషన్స్ కంప్లై ఉన్నాయి. కంప్లై అంటే యూ కెన్ డూ ఎ ప్రోడక్ట్ ఫర్ కెనడా, యూ కెన్ డూ ఎ ప్రోడక్ట్ ఫర్ అమెరికా, యూ కెన్ డూ ఎ ప్రోడక్ట్ ఫర్ టర్కీ, యూ కెన్ డూ ఎ ప్రోడక్ట్ ఫర్ XYZ, యూరోప్, ఎనీబడి. సో ఈ నాలెడ్జ్ అంతా ఉంటాన్ని రెగ్యులేటరీ అఫైర్స్ అంటారు. మామూలుగా ఫార్మా ఇండస్ట్రీలో రెగ్యులేటరీ అఫైర్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎవ్రీ కంట్రీ హ్యాస్ అ డ్రగ్ రెగ్యులేటర్. యు నో వాట్ వి కాల్, who is the drug regulator of India? It is DCGI, Drugs Controller General of India. Sorry, I forgot to tell you one thing. There is information technology is one thing which all of us should know. మీరు BSc అయినా, B Pharmacy అయినా, M Pharmacy అయినా, it is better all of you know a minimum computer operation to start with. MS Office we all should be conversant with. మీకు MS Word document రాయగలగాలి, ఒక Excel sheet చేయగలగాలి. Excel sheet is all for calculation, so you be there, and MS Access is there, you can make databases as well as. And let me tell you, it's not just PPTs you make in an MS Office, you go beyond that. You can also publish your papers. There is MS Public as well. So it is a necessity, just like your graduation of B Pharmacy, M Pharmacy, BSc or MSc, whatever, you also should take, I won't say a certification course, at least you should be experienced. అంటే నీ కనీసం అవగాహనే కాకుండా కొంత దాని మీద ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, అది ఇంపార్టెంట్. అది ఈ సెక్టర్ గురించి ఎవరు మాట్లాడలేని 3 టాప్ ఛాలెంజెస్ ఏమిటి? మూడు టాప్ ఛాలెంజెస్ అంటే బేసిక్ గా నాకు తెలిసి చాలా మంది ఏమనుకుంటారంటే, అమ్మో ఇది చాలా కష్టం, కెమికల్స్ డేంజరస్. అంటే యాక్చువల్లీ మీరు బల్క్ డ్రగ్ కంపెనీలో పనిచేస్తే దేర్ ఈస్ అన్ యాక్సిడెంటల్ రిస్క్ దేర్ ఇన్ దట్, బికాస్ కెమికల్స్ కుడ్ ఎక్స్ప్లోడ్ అండ్ ఇట్ కుడ్, అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ లాస్ట్ లైఫ్స్ యాజ్ వెల్. ద పీపుల్ ఆర్ నాట్ కేర్ఫుల్, దే డోంట్ ఫాలో సేఫ్టీ మెజర్స్. సో కానీ మనకి ఇచ్చిన సిస్టమ్స్, ప్రొసీజర్స్ ఇంక్లూడింగ్ సేఫ్టీ మెజర్స్ ఇస్తే nothing would happen actually. It is because of negligence of somebody. So it is a misnomer that of course with bulk drug related activity there is a pollution.
for sure. But again, there are pollution control measures. If everybody complies to it, no issue. That is one thing. Other one ఏంటంటే మన దగ్గర సరైన ఇప్పటికి కూడా ఒక రీజన్ అది ఉంది. ఇప్పుడు ఏంటంటే వి మ్యానుఫ్యాక్చర్ సమ్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ డ్రగ్స్, బట్ దే ఆర్ ఆల్ జెనరిక్ డ్రగ్స్. యునో, none of them are new chemical entities or new products. Why? The reason is basically we don't have that research aiding atmosphere. So when you say research aiding atmosphere, probably it is too less a time for me to talk in a small interview like this, but it would take actually a longer session to talk about it. Whether it is research or production or purchasing, sales or anything, there is what is known as a compliance to rules that are required, compliance to regulations. I don't say rules, they are regulations actually. So we all actually follow procedures, rules. The only thing we don't do is we don't document them. As they say in one of the procedures, what you don't write, ante meer raayanidi cheyinatte ante kada. If you don't write, you have not done it. So dear friends, in Telangana area especially, which has got a huge number of industries in terms of bulk drugs, formulations, researches and all, you all need to comply to what you are supposed to do. Don't take shortcuts. Okay, follow a procedure blindly. SOP antaru kada, standard operating procedure. That is a major risk actually. People don't do it. They just they do the work but they don't record it. So what is not written is not done kabatti మీరు రాయంది చేయలేదు అన్నట్టు వస్తుంది కాబట్టి మీరు చేసినా రాయండి, రాయటం నేర్చుకోండి. ఒకటది కంప్లైంట్ ద రూల్స్. అదవన్ ఏంటంటే డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ ఇండస్ట్రీ ఎనీథింగ్. యూ ఫాలో యువర్ నార్మ్స్, ఇట్స్ ఓకే. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ బల్క్ డ్రగ్ కంపెనీస్ అండ్ ఫార్ములేషన్స్ అండ్ ఆల్. ఇఫ్ దే ఆల్ థింక్ లైక్ యూ, దెన్ నో ఇండస్ట్రీ విల్ కమ్. ప్రసాద్ గారు, ఈ సెక్టర్లో మహిళల అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళ కోసం ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి? క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళకంటే మంచి క్వాలిఫికేషన్ తో ఇప్పుడు మామూలుగా మేము చెప్పిన సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, క్వాలిటీ అష్యూరెన్స్ కానీ క్వాలిటీ కంట్రోల్ కానీ, ఆ డిపార్ట్మెంట్స్ అన్నిట్లో కూడా వాళ్ళకి పనిచేసే అవకాశం ఉంటుంది. పేషెంట్స్ ఎక్కడైతే కావాలో అక్కడ ఉమెన్ కి డెఫినెట్ గా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అది ప్రొడక్షన్ లో కానివ్వండి, మీకు రీసెర్చ్ లో కానివ్వండి, సేల్స్ కానీ, పర్చేస్ కానీ, అకౌంట్స్ లో కానీ, డాక్యుమెంటేషన్ లో కానీ అన్ని చోట్ల ఉన్నాయి. కృష్ణ ప్రసాద్ గారు, నా నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, యంగ్స్టర్స్ ఈ కారణములే వాళ్ళది ఎడ్యుకేషన్ పూర్తి చేయలేదు, వాళ్ళ కోసం ఈ సెక్టర్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఉన్నాయండి. అంటే వాళ్ళు మోస్ట్లీ మాన్యువల్ జాబ్స్ చేయొచ్చు. వాళ్ళు దే కెన్ గో ఫర్ లాట్ ఆఫ్ మాన్యువల్ జాబ్స్. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చేయలేదు అనుకోండి, వాళ్ళకి బేసిక్ గా కొంత అవగాహన ఉంటుంది, ఇది డాక్యుమెంట్ రిలేటెడ్ కూడా. చాలా చోట ఏమవుతుందంటే, ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక 50 tons పారాసెటమాల్ హ్యాస్ టు బి గివెన్ టు ఎయిర్పోర్ట్ అనుకోండి, పంపించడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి. ఒక వెహికల్ లో లోడ్ చేసి పంపించడానికి ఆ లోడింగ్ ప్లేసుల్లో పనికొస్తారు వాళ్ళు. డాక్యుమెంటేషన్ కి ఎన్ని డబ్బాలు వచ్చినాయి, లేబుల్ సరిగ్గా ఉన్నాయా లేవా, లేబులింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ. సో అటువంటి చోట్ల తర్వాత వీళ్ళు ఆ వెహికల్ తో కూర్చుని అకంపెనీ చేసి ఆ కార్గోకి వెళ్ళి అక్కడ డెలివర్ చేసి ఎక్నాలజ్మెంట్స్ తీసుకుని కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, బిల్ ఆఫ్ ఎంట్రీ రిలేటెడ్ థింగ్ ఇఫ్ ఇట్ ఇస్ అన్ ఇంపోర్ట్, ఓకే, ఎక్స్పోర్ట్ బిల్ వెన్ ఇట్ ఇస్ అన్ ఎక్స్పోర్ట్, ఈ డాక్యుమెంటేషన్ ఫిల్లింగ్, వీటన్నిటిలో కూడా చేయొచ్చు. వాళ్ళకి డిగ్రీస్ ఉండాల్సిన అవసరం లేదు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయినా పర్వాలేదు, కొంత అవగాహన ఉంటే చాలు. ఇంగ్లీష్ కానీ లేకపోతే తెలుగు కానీ సంబంధించి లాంగ్వేజ్ వాడు పేపర్ మీద ఉన్న చదవగలిగితే చాలు కదా, దట్స్ సఫిషియంట్ ఫర్ దట్. సో మాన్యువల్ థింగ్స్, లాజిస్టికల్ కోఆర్డినేషన్ థింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. లాజిస్టిక్ చేయొచ్చు అవన్నీ. అది ఇప్పుడు ఎవరైనా ఈ సెక్టర్ లో వాళ్ళ సొంతం బిజినెస్ చేసుకోవాలంటే ఏ బిజినెస్ చేయొచ్చు? నేను ఇంతకు ముందు చెప్పినట్టు మీకు వాళ్ళు తయారీదారు, పంపిణీదారు, రిటైలర్, ఇవన్నీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, అంటే మీరు పెద్ద పెద్ద గోడౌన్స్ పెట్టుకోకర్లా, చిన్న లెవెల్లో. ఎందుకో తెలుసా అండి, ఫార్మా సెక్టర్ లో లార్జ్ స్కేల్ అంటే బాగా ఎక్కువ క్వాంటిటీతో మ్యానుఫ్యాక్చర్ చేయకుండా చిన్న చిన్న క్వాంటిటీస్ తో చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఫార్మా సెక్టర్ లో. వాటిని ఏమంటామంటే మనం ఎంఎస్ఎంఈస్ అంటాం, అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. వీటన్నిటికీ కూడా ప్రాపర్ సేల్స్, ప్రాపర్ పర్చేజ్, ప్రాపర్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ ఉండవు. సో
వీళ్ళందరూ కూడా అటువంటి జాబ్స్ టేకప్ చేయొచ్చు. సో మీరు స్టార్టింగ్ ఫ్రమ్ అంటే మన మెటీరియల్స్ తెప్పించడం దగ్గర నుంచి, ముడి పదార్థాలు తెప్పించడం దగ్గర నుంచి, ఒక ఫ్యాక్టరీలో స్టోర్ చేయటం దగ్గర నుంచి, అక్కడి నుంచి ఇవ్వటం వరకు, వేర్ హౌసింగ్ అనేది కూడా ఒక ఫార్మా కంపెనీలో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. మీరు వచ్చిన మెటీరియల్స్ ని ప్రాపర్ గా తీసుకుని ఏమండి దాన్ని డీడస్ చేసి లోపల క్వారంటైన్ లో పెట్టి, శాంపుల్ అయిన తర్వాత అప్రూవ్ అయితే అప్రూవల్ స్టేజ్ లో పెట్టి, రిజెక్ట్ అయితే రిజెక్షన్ స్టేజ్ లో పెట్టి, ఇవన్నీ కూడా స్పెసిఫిక్ జాబ్స్ ఉంటాయి, వేర్ హౌస్ రిలేటెడ్ జాబ్స్. కృష్ణ ప్రసాద్ గారు, మనం ఇప్పుడు మిత్ బస్టింగ్ సెక్షన్ లో ఉన్నాము. ఫార్మాస్యూటికల్ మిత్ మాకు చెప్పండి. భారతదేశంలో జనరిక్స్ ఒకటే చేయగలం అనేది ఒక ఫీలింగ్ జనాలకి ఇప్పటికీ. ఒక రకంగా ఆ ఫీలింగ్ ఉండటంలో తప్పు లేదు, కానీ మనం అలా అనుకుంటే అక్కడే ఉంటాం. ఓకే, సో మనం జనరిక్సే కాదు, మనం ఇవాళ రోజున సమ్ ఆఫ్ ద బెస్ట్ డ్రగ్స్ వీఆర్ ఫైండింగ్. ప్రసాద్ గారు, మీ అనుభవం, మీ ఎక్స్పీరియన్స్, మీ డెప్త్ నాలెడ్జ్ నుంచి మా యంగ్స్టర్ కి 1 లైన్ అడ్వైస్. అది 1 లైన్ అంటే చాలా కష్టం అండి. సో మీ అభిరుచిని గుర్తించడం, కొనసాగించడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా, మీ ప్యాషన్, అభిరుచి అంటే ప్యాషనే కదా, గుర్తించండి. తర్వాత ఏంటంటే ఈ కోవిడ్ టైంలో మీరు ఏది చేసినా, మీరు డాక్యుమెంట్ రైట్ చేయండి, లేకపోతే ఒక క్లినికల్ రీసెర్చ్ రిలేటెడ్ యాక్టివిటీ చేయండి, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ లో ఉండండి, మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉండండి, క్వాలిటీ అష్యూరెన్స్ లో ఉండి, ఏం చేసినా కూడా ఆన్లైన్ నైపుణ్యత ఒకటి రావాలి మీకు. అంటే కంప్యూటరీకరణకి సంబంధించిన నైపుణ్యతని కంపల్సరీగా మీకు ఇది రైట్ టైం, కోవిడ్ టైంలో ఇంట్లో కూర్చొని నేర్చుకోండి. ఇప్పుడు నాకు తెలియదు సార్ ఎంఎస్ ఆఫీస్ అంటే, కరెక్ట్ కాదు. ఎంఎస్ వర్డ్ అంటే ఏమిటో తెలుసుకోవడం చాలా సింపుల్. ఒకసారి యాప్ ఉంటే ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి టైప్ చేయడం 2 నిమిషాలు, నీకు బద్ధకం చేయటానికి, అంతే కదా. సో యూ షుడ్ యాక్చువల్లీ ఓపెన్ అప్ యువర్ సెల్ఫ్ టు నో మోర్ థింగ్స్. అంటే ఒక నైపుణ్యతని అలవర్చుకోండి మీ నార్మల్ దానికి సంబంధించి, అది హెల్ప్ చేస్తుంది చాలా వరకు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఫస్ట్ మీరు నిర్ణయించుకోండి, ఫార్మా పరిశ్రమలో మీరు ఏం చేయాలి అనుకున్నది మీరు నిర్ణయించుకోవాలి, అది ఇంపార్టెంట్. మీకున్న అభిరుచిని దానికి అనుగుణంగా వెళితే మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. దట్ ఈస్ మై గ్యారంటీ ఫ్రమ్ మై సైడ్, ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, ఐ టెల్ యూ దట్. ప్రసాద్ గారు, ఫ్రమ్ యూ, సాఫ్ట్ స్కిల్ ఆఫ్ ది డే. దట్స్ వాట్ ఐ మీన్. నేను చెప్పినట్టుగానే మీరు కంప్యూటరీకరణకి సంబంధించి ఆన్లైన్ రిలేటెడ్ యాక్టివిటీని మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి, ఆ సాఫ్ట్ స్కిల్ రావాలి. తర్వాత మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీకు తెలుగే వచ్చు, ఓకే అగ్రీడ్, దానిలో కూడా కరెక్ట్ గా మీరు కమ్యూనికేట్ చేయగలగాలి, అది చాలా ఇంపార్టెంట్. చాలా బ్యూటిఫుల్ సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్స్. మీరు మా కోసం టైం తీసుకోవడానికి, మీ డెప్త్ నాలెడ్జ్ ఫార్మాస్యూటికల్ గురించి ఇంత డీటెయిల్ చెప్పడానికి, అది కూడా చాలా సింపుల్ గా చెప్పడానికి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. ఈ సెక్షన్ మా గురించి చేసేదానికి వీఆర్ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you very much for Head Held High Foundation, which is a part of the UNDP, for giving me this opportunity to be part of this interaction. And I hope it will be useful for the students. ఎవరైతే విద్యార్థులు తెలంగాణలో ఉన్నారో, ఈ సెషన్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇది ఉపయోగం అని చెప్పి నేను నమ్ముతున్నాను. మీకు ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే ఎప్పుడైనా సరే ఈ ఫౌండేషన్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్స్ ఉన్నాయి, నా ఈమెయిల్ అడ్రస్, తర్వాత ఫోన్ నంబర్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఎనీ టైమ్ యూ కెన్, ఐ విల్ బి హ్యాపీ టు డెఫినెట్లీ. మీకు ఏమైనా హెల్ప్ చేశాను అంటే నాకు ఒక రకమైన సంతృప్తి వస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ హెడ్ హెల్డ్ హై ఫౌండేషన్, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇంటర్వ్యూయింగ్ మీ, అండ్ ఐ విల్ బి హ్యాపీ టు వాలంటీర్ లైక్ దిస్ ఎనీ టైమ్, ఎప్పుడైనా సరే మీకోసం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనము కృష్ణ ప్రసాద్ గారిని విన్నాము. మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీ చాట్ పైన గూగుల్ ఫామ్ కనబడుతుండొచ్చు. ఆ ఫామ్ని ఫిల్ చేసి మీ ప్రశ్నలు మాకు పంపించండి.
మా కెరియర్ గైడ్స్ మీకు కాల్ చేసి మీ ప్రశ్నలకు జవాబిస్తారు మరియు మీ కెరియర్ సంబంధించే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇంకా రిసోర్సెస్ చూడడానికి మర్చిపోకండి. దీనివల్ల మీకు ఫార్మా రిలేటెడ్ చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మళ్ళీ కలుద్దాం సచ్ హోంగే సప్నే తెలుగు ఎపిసోడ్లో. అప్పటి వరకు బీ సేఫ్, టేక్ కేర్, బాయ్.